హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మహేంద్ర అని. ఏంటంటే నేను దీవెన పోయి సెంటర్కి వెళ్ళాము. సెంటర్కి వెళ్ళి ఇవాళ మా అన్నయ్య కొడుక్కి పుట్టినరోజు అయితే ఇంకా తెలియకుండా సర్ప్రైజ్ ఇవ్వాలని కేక్ తెచ్చాము. తెచ్చుకున్నారు కూరగాయలు, ఇది చూసుకున్నారా మసాలా దినుసులు. ఆ లోపల తీసిపోయి మన పలావన చికెన్ కర్రీ చేయాలనుకున్నాం. మెక్కాయ మసాలా ఏమైనా నూరిపించుకో మరి. చికెన్ తీసుకో, ఇక్కడ ఉంది కదా చికెన్ షాప్, వస్తా చికెన్ తీసుకొస్తా నేను. మీరేం తీసుకున్నారు? కేక్ తీసుకున్నారా? ఒకటి చెప్ప పెట్టుకుని సర్వే చేస్తున్నారు. సరే వెళ్ళండి, ఆ లోపల తొందర కానివ్వండి అమ్మా మీరు. నేను దేవనా పోయి తీసుకుని వచ్చాను, చూపిస్తాను. దేవనా, మన కొడుక్కి కేక్ తెచ్చాం కదా, మన ఇద్దరం పోయి ఆ కేక్ చూపి. వావ్, కేక్ బాగుంది కదా. సాహస్ గాడు ఎప్పుడెప్పుడు తిన్నామని ట్రై చేస్తాడు. ఎవరో సగం తిన్నట్టుంది, అది ఎవరో కాదు, మన సాహస్ బావే. సరే కానీ కేక్ వస్తే బాగుంది కదా. ఇప్పుడు కాసేపులో సాహస్ బావ స్నానం చేసి కేక్ కట్ చేసి అందరికీ నోట్లో పెడతాడంట. అండి నా కొడుకు సెలబ్రేషన్కి అయితే అందరం రెడీ అయిపోయాము. ఇంకా పలావు అలానే తర్వాత చేసి చికెన్ కర్రీ, తర్వాత ఇవన్నీ సాలం అని చెప్పేసి ఒకవేళ మళ్ళీ 6 తరగతి అని చెప్పేసి మళ్ళీ నేను సెంటర్కి వెళ్ళి 2 పెరుగు ప్యాకెట్లు, మళ్ళీ 2 సాంబార్ ప్యాకెట్లు తీసుకొచ్చాను. మళ్ళీ సరిపోవాలని చెప్పేసి. ఇంకెందుకంటే అసలుకి మామూలుగా ఇంటికి ఒకరిని పిలుచుకొని చేసుకుందాం అనుకున్నా, కానీ ఇంకొంది మనమే ఇక అందరూ పెట్టుకుంటే సంతోషం వేరని చెప్పేసి మళ్ళీ డిసిషన్ మార్చుకొని మళ్ళీ మా నాన్న ఎమ్మని ఇస్త్రాకులు గ్లాసులు అవన్నీ తీసుకొని రాపారంటే ఎమ్మని నేను సెంటర్కి వెళ్ళి అవన్నీ తీసుకొని రావడం జరిగిందన్నమాట. తర్వాత వచ్చేసి ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళ పెద్ద బాబాయ్ స్పెషల్గా ఈరోజు చూడండి, నేను చెప్పకముందు అలానే ఎవరు చెప్పకముందు వీళ్ళు దేవిన అలానే మహేంద్ర ఇద్దరు వెళ్ళి ఇంకా కేక్ తీసుకొచ్చారు. అలానే కేక్ తీసుకొచ్చారు. తర్వాత వచ్చేసి ఇంకా మహేంద్ర వాళ్ళు తీసుకొచ్చారంటే మా డాడీ కూడా మా నాన్న కూడా తీసుకొచ్చారన్నమాట. ఇంకా వీళ్ళందరూ తీసుకొస్తున్నారు కదా, మనం ఎందుకులే అని చెప్పేసి కేసు రాలేదు, కేక్ పాడైపోద్ది అని చెప్పేసి ఉంది మన కొంతమంది అని ఇక్కడ. అది ఇంటికాడ ఏంటంటే ఒక 10 కేజీ చికెన్, ఒక 10 కేజీ కేక్ తీసుకొని ఇంకా సెలబ్రేషన్ బాగా జరిగేది. సరే ఏదైనప్పటికీ అబ్బో స్టైల్ చూడండి, స్టిల్ ఇంకోటి కేక 2 జతలు తీసుకున్నాము. ఒక జత ఏమో ఆ బాబే బాలని సూపర్గా ఉండేలే. తర్వాత వచ్చేసి బాగానే ఉందిలే సాహస్ బాబు అని చెప్పేస్తా తీసుకొని రండి. రానమ్మా రండి, చెప్పురా పోయి చెప్పురండి రాజే, నువ్వు నా అమ్మాయి పోయి అని తీసుకున్నట్టేనా? పండి మరి పండు అడుగు. క్లాత్ ఒకటి తీసుకోకూడదు గుడ్డ. దాంట్లో ఉంది అగ్గిపెట్ట, మా అమ్మని అడుగు. వాళ్ళ బాబు అయితే టేబుల్ తీసుకొచ్చారండి. టేబుల్ అని అలానే ఇంకా మా మామ అయితే కుర్చీలు తీసుకొస్తా ఉన్నాడు. మేమైతే అసలు ఇంటికాడ చేసుకుందాం అనుకున్నాం సెలబ్రేషన్ బర్త్డేది. అయితే ఏమైందంటే అంత లైటింగ్ లేదు, ఇంకా అక్కడ ఏం బాగుంటుందిలే, ఇంత విశాలమైన ప్లేస్లో పార్కులో చేసుకుంటే ఇంకా చాలా బాగుండేది అని చెప్పేసి మా మామ వాళ్ళు అలానే నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు అందరు చెబుతుంటే ఇంకా ఇదే మంచి ఐడియా అని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇదే ఇంకా సెంటర్లో ఇంకా గ్రీన్గా బ్యాక్గ్రౌండ్ గ్రీన్గా కనపడడం, అలానే చుట్టూరా లైట్లు చూడడానికి చాలా బాగుంది. అది సాధువా కూడా రెడీ వచ్చేసేసాడు. ఉంది దాని మీద నిలబడరు, ఇంకా కుర్చీ మీద వస్తా ట్రయల్గా అంతే. ముందు మహేందర్ అవన్నీ కవర్ అవన్నీ తీసి పక్కన పెట్టేసి కేక్ ఒకటే ఉంచురా, ఏసిమా అని చెప్పి తినరా. 2 కుర్చీలు అంటే తేపో, ఇంకా ఏమైంది 5 కుర్చీలు ఉండాలి అట్లా మచ్చడంగా. ఏసిమో నిలబడి దాని మీద డాన్స్ చేస్తారు ఇప్పుడు కుర్చీ మీద. ఏసిమో మా బాబాయ్ అందరు ఇప్పుడు డాన్స్ చేస్తారండి, మంచి సెలబ్రేషన్ ఉందన్నమాట.
మా మామూలు పార్టీ ఇచ్చాను ఇప్పుడు డ్యాన్స్ ఇంతవరకు 10 సంవత్సరాలు అవుతుంది మా మామ పని చేసి డ్యాన్స్ చూడాలా ఈరోజు చూడాలి. తీసారా అట్ట మొత్తం తీసేమైందా కవర్ అని పడేరా పక్కకి కేక్ ఒకటే ఉందాలాడా ఏమా అట్లయింది పక్కన పెట్టు అది కేక్ ఒకటి ఉంచు. మా నాన్న కూడా తీసురా ముందు రెండు ఒకసారి పెడదాం అట్టయితే బ్లాస్టరు 2 సార్లు వదగదంట. 2 ఒకసారి పెట్టేసి క్రాస్కు పెట్టరాయి ఓ పక్కకు. మాటల్లోనే తోడుకోళ్ళు కూడా వచ్చేసారు. టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది. 9 అవుతున్నా ఇంకా సాహస్ బాబుకి అసలుకి ఈ పాటికి సగం నిద్ర వేసేసేవాడే కానీ వాడు పుట్టినరోజు ఉత్సాహంలో నిద్ర అనేది లేదు మాట. ఏం తెగింది అది సర్లే సాలపో తీసేయండి. సువాసిని కానీ పెట్టవచ్చుగా రాదు నువ్వు పెట్టుకో టోపీ. ఓకే సరేనండి. ఒక పక్క ఆరెంజ్ కేకు ఒక పక్క ఎల్లో కేకు ఫ్లవర్లు వచ్చినాయి. రజీ ఒక పువ్వు తీసుకు పెట్టుకో తల్ల. పిలు ఏరి వాళ్ళు ఏరి మమ్మీది మా కత్తులు వుడ్డు కత్తి ఒకటి ఉన్నాయి చక్కది మా నాన్న తీసుకొచ్చింది అనుకుంది చెక్క కత్తి. అరే ఈయన తీసుకో ఏందా వీడియో తీయడానికి ఉండాలి. అదే అందరు వచ్చినట్టేగా సాధుబాబుని కుర్జీ అట్టేయమను. కుర్జీ అట్టేసి సాధుబాబు నిలబడితేనే హైట్ అందేది మరి కేకులకి ఓదన ఆ పని చేయండి. వేసిమా ఏ కుర్జీ ఏమా నువ్వు పంపించానా మరి అది కాదు సువాసన లేపమా కుర్జీ లేచి మాకు కుర్జీ కావాలంటే పెద్ద మనిషికి అటు పక్క అందరూ వచ్చేసామండి. చాలా బాగుంది పార్కులో చేసుకోవడం. అసలు అనుకోలేదు కల్లా కూడా ఎంత బాగా చేసుకుంటాం అని చెప్పేసి. చూడండి ఎంతమంది వచ్చారు. ఓకే 2 కుర్చీలు సుహాసినికి సాహస్ బాబుకి. అరే ముందు వాడిని నిలబెట్టండి రా మెయిన్ క్యారెక్టర్. ఆ బ్లాస్టర్ తీసుకొని తిప్పురా నువ్వు. వాడు కూడా నిలబెడితే ఇంకో కుర్చీ చేసేవాళ్ళం సుహాసుకు కూడా. ఇటు రానుమా ఇంక అబ్బాయికి వెళ్ళి రానుమా మా దీవెనా ఇటు రాండి. ఇంకా ఇటు రౌండ్ అప్ చేయండి అబ్బాయికి వెళ్ళి అందరూ. నానా లేసురా బాబాయ్ అడుబా నువ్వు పట్టుకుంటావా క్లారిటీ బాగా తీయాలి మరి. హాయ్ చెప్పు. హాయ్ అండి. మా బాబాయ్ కాల మా మామకి అందరూ పార్టీ ఇచ్చేసరికి వాళ్ళు డ్యాన్స్ చేస్తా అంటున్నారులే కొండెక్కారులే. నేను బాబాయ్ మా కొడుకయ్య ముద్దులు. ఓకే వీడియో ఇట్ట పడాలా బాగా ఓకేనా. స్టడీగా వస్తుందిలే చూడు. స్టడీగా వస్తుందిలేరా కొంచెం ఎన్నికలు లేకపోతే అందరూ పడేట్టుగా వస్తాం అందరికి. సరేనండి రామా అరే మరి దగ్గర కొంచెం దగ్గరగా ఉండు దూరంగా బాగా దగ్గరకి వస్తా పోతా ఉండు బాది సరే తాసు కేక్ కట్ చేయడానికి రెడీగా ఉండవా? అందుకంటే ముందు గోదా దగ్గర రారా కొంచెం దగ్గరకు వచ్చి నువ్వు నీ ఫ్యామిలీ ఉంది కదా నువ్వు కొంచెం క్రాస్ పెడతా. రే నీ ఫ్యామిలీ ఉంది కదా నువ్వు కూడా కానీ టైం అవుతుంది. నుండు హాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు యేసు బాబు. యేసు బాబు హ్యాపీ బర్త్డే టు యు యేసు బాబు. పుట్టిన
పుట్టిన బర్త్డే శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. చల్లగా ఉండే ఎప్పుడు. ऊपर है హ్యాపీ బర్త్డే టు యూ. ఆడ కూర్చున్నాము రాసి రావాలా. చూపి హీరోని చూపి బాగుపడాలా. ఇద్దరు పోండ్రు. పెద్దగోగలు అసలు హీరోడు మర్చిపోయింది వ్యవహారమే. మహేంద్ర గారు వచ్చారయ్యో. మహేంద్ర భార్య వచ్చారు. ఏరి మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, మహేంద్ర గారు భార్య గారు వస్తున్నారండి. వచ్చేసారండి. స్టేజ్ మీదకి వచ్చారండి. కేక్ పెడుతున్నారు. వాళ్ళ భార్య గారు మూతి మీద గుడ్డ పెట్టుకున్నారండి. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి. మహేంద్ర గారు నాకుంటున్నాండి కేకు. అండి వాచ్మెన్ గారు వచ్చారండి. వాచ్మెన్ గారు భార్య గారు వచ్చారు అండి. చూడండి కొద్దిగా ఆమె ఆపు అంటుందండి. చూడండి కొద్దిగా. వాళ్ళు చాలా మంచివారండి. వాళ్ళు మమ్మల్ని ఏం అడగరండి. చాలా మంచివారండి. వాచ్మెన్ గారు చూస్తున్నారు. పెడతాం కానీ వరకు హ్యాపీ బర్త్డే అంటున్నారండి. ఓకేనండి, వెళ్ళిపోయి చేసేది గారు కేక్ పెడుతున్నారండి. పండు ఏమైతే పండే కేక్ పెట్టారండి యశోద్ గారికి. యశోద్ గారు వాడికి యేసుబాబు గారికి పెడుతున్నారండి. హ్యాపీ బర్త్డే అంటున్నారండి. ఇదిగండి మంజు గారు వచ్చారండి. మంజు గారు కొడుకు గారు వచ్చారండి. ఎర్రపల్లి అండి వాళ్ళది. మంజు గారు వచ్చారండి. మంజు గారు భర్త వచ్చాడండి. ఇద్దరు భర్త వచ్చా ప్రేయర్స్ వచ్చారండి. కపుల్స్ వచ్చారండి. పెట్టారండి. ఆయన నవ్వుతున్నారండి. యేసు గారు వచ్చారండి. అబ్బా ఆయనండి అసలు ఆయన అండి. ఈ పార్టీకి మెయిన్ కర్త ఆయనే సార్. చూడండి అటు చూడరా బాబు. అటు పక్క డామ్ డకారు వస్తున్నారండి. ఇదిగోండి నారాజు గారు వాళ్ళ తమ్ముడు, నారాజు గారు వాళ్ళ అన్న వచ్చారండి. ఆయన మా పక్కన ఉంటారు సార్. వాళ్ళు చాలా మంచివారండి. అదిగో ఆయన చాలా మా మాయ అయితే ఇప్పుడు కేక్ పెట్టబోతున్నాడు. ఇమానుయేల్ మామ కానివ్వండి.
అబ్బాయి పెట్టు బర్త్డే ఈ రోజు హ్యాపీ పెద్దోడిది ఆయన చూసేపల్లి అదిరిపోయేది. ఏం చెబుతాడు దొంగ అంటాడా? అరే ఎవరు రా అన్న ఎవరు మాస్క్ పెట్టుకుంటాడు కదా అందుకని. పెట్టు కట్ చేసి అబ్బాయి పెట్టు. ఇదిగో అయ్యింది అందరూ మొత్తం బచ్చకు కిలో బర్త్డే आज అరే అన్నయ్య కూడా పెట్టరా నాకు అది అన్నయ్య పెడతాడు తిను అది ఓకే వెరీ గుడ్ అట్లా మొత్తం పెట్టా రానా బాయ్ ఏ మాము బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడ కేక్ కటింగ్ కదా భోజనాలు ఏర్పాట్లు ఉండే వెళ్దాం కదండి ఇంకా భోజనం చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఓ బిడ్డా సెల్ తీసుకో ఇదిగా అది మమ్మీ ఇస్ మై డాడీ అది ఈడేనమ్మా నేను ఇదిగో అది మా బిడ్డగాడు ఈడేనమ్మా పాపం మా అది మా అన్నయ్య కొడుకు అది మా అన్నయ్య కొడుకు బూట్లు వేసుకో విసుగు రాత్రి సరేనండి ఇంకా త్వరగా వెళ్ళి భోజనం చేద్దాం. ఇప్పుడు చాలా టైం అయిపోయింది. అనుకోకుండా సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది అనుకునే దానికంటే. సరే వెళ్దాం పరంగా ఏం రాజు అడగడి ఈ మాయకి పోయి ఇచ్చేస్తాడు. ఇంకెవరున్నారు? అది మనకు ఉన్నాయి మా ఇక్కడ ఇచ్చిరా నేను ఏం చేసుకుంటాం పాడైపోయింది. సరే మా అందులో 4 పీసులు ఇచ్చి వాళ్ళు అంతమంది వాళ్ళకి ఇచ్చి మిగతా తీసుకురా వాళ్ళకి ఇచ్చేద్దాం. ఒక పీస్ ఉంది కదా ఒక్కొక్క పీసు ఉన్నాయి కదా ఇక్కడ 5గురు ఉన్నారు. 5 పీసులు ఇచ్చిరా మీ ఇద్దరు పోయి ఇచ్చిరంట. తొందర రండి. పార్క్లో బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మా అమ్మ రాగానే ఇంకా వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలి కదా అందుకని చెప్పేసి పలావు తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ అని స్మెల్ భలే అవుతుంది కమ్మా బిర్యానీ స్మెల్ వేసేసరికి చికెన్ కర్రీ చెప్పి చికెన్ కర్రీ తర్వాత సాంబార్ అండి. ఇంకా వీటన్నిటితో పాటు మళ్ళీ చల్లగా పెరుగు ఇంకా త్వరగా పెట్టుమా వడ్డిద్దాం. రైస్ చాలా బాగా కుదిరింది మా ఎసురు మమ్మేనండి అన్ని వంటలు చేసింది చాలా బాగా చేసింది. రాండి కూర్చోండి రా ఇంకా పెళ్లి కొడుక నీకు పెళ్లికి నువ్వు ఆంటీ కడుపు మా పెరుగు చట్నీ సాంబార్ కూడా ఉందిగా. అది పెరుగు చట్నీ ఉంది సాంబార్ ఉంది.